కదా ఈ చేప ప్రసాదానికి ఇంత డిమాండ్ ఉంది. ఇప్పటికే 3 రోజులు ముందుగానే వచ్చి లైన్లో నిలబడ్డారు. నిజానికి చేప ప్రసాదానికి పై ఎన్నో చర్చలు నడిచాయి. ఇది 100 ఏళ్లకు పైగా నడుస్తున్నప్పటికీ దీనిపైన ఇప్పటికీ కొంతమందికి జన విజ్ఞానుల లాంటి సమితులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ సైంటిస్టులు కానీ దీనిపైన నమ్మకం లేదు. అయినా కూడా భక్తులు నమ్ముతున్నారు, రోగులు వస్తున్నారు, మందు తీసుకుంటున్నారు. దీనికి ఉండే ప్రత్యేకత ఏంటి, దీనికి ఉండే శాంటిటీ ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఈ ఆస్తమా కానీ ఈ ఉపశమ వ్యాధి అంటున్నాం కదా, దీనివల్ల చాలా మంది మన దేశంలో ఎంతో మంది దీనివల్ల బాధపడుతూ ఉన్నారు. మీరు ఊహించండి, 175 సంవత్సరాల క్రితమే ఒక ఉపశమనమైన ఇలాంటి ఒక వైద్యం దొరికింది అంటే మరి మరి మన భారతదేశంలో ఉన్న ప్రాచీన వైద్య విధానం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బత్తిన సోదరులు వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చెప్పినట్టుగానే వారికి ఒక సిద్ధ గురువు ఎక్కడో హిమాలయాల నుంచి వచ్చి వీరికి చెప్పినట్టు వీరు దీన్ని అదే నిగూఢంగా దాని యొక్క మందుని అందరికి ఇస్తూ వస్తున్నారు. ఇదేంటంటే ఈ కుటుంబం వారికి ఇది ప్రత్యేకమైనది. ఇటువంటి మందు దేశంలో మరెక్కడా లభించట్లేదు. ఇది 175 సంవత్సరాల క్రితం ప్రయోగించబడింది ప్రజల మీద. ప్రజలు అంటే రోగులు కానీ మిగతా ఎవరైనా కానీ భక్తులు కానీ వారందరూ దీని మీద ఎలాంటి అవిశ్వాసాన్ని పొందలేదు. విశ్వాసంతో ఈ మందుని గైకుంటున్నారు. మనం దీన్ని ఒకటి ఊహించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎన్నో వైద్య సదుపాయాలు వచ్చాయి. ఉపశమ వ్యాధి వాళ్ళకి స్ప్రింకిల్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోవడం కోసం రకరకాల పరికరాలు అవన్నీ వచ్చాయి. వీటన్నిటి ఏమీ లేని టైంలో ఒక సమస్యకి పరిష్కారం లభించిందంటే మనం దాన్ని ఇప్పుడు పరిశోధిస్తున్నారు. అది ఏ విధంగా వచ్చింది అన్న దాని మీద మీకు విషయం చెప్తాను. కొంతమంది భక్తులని తీసుకుంటున్న వాళ్ళని అంటున్నారు, లేదా ఇది మూఢనమ్మకంతో తీస్తున్నారు అంటున్నారు. దీనిలో ఎలాంటి వైద్య ఇది లేదంటున్నారు, లేదా ఇది ఒక కొట్టిపారేసే ఇది ఏదో వీళ్ళు మసిగుసి మారేడుకాయ చేస్తున్నారని చెప్పడం. ఆ తర్వాత దీనివల్ల ఎలాంటి ప్రయోగాలు లేవంటాం. దీన్ని టెస్ట్ చేయలేదు కాబట్టి దీనిలో ఎలాంటి వైద్యం లేదు, ఎలాంటి వైద్యానికి సంబంధించినది ఎలాంటిది లేదు. ఇది ఒక ఫార్స్ అన్నట్టుగా పేర్కొనబడ్డారు. దీని మీద కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత దీని మీద ప్రయోగశాలలో కూడా పరీక్షించారు. మీకు విషయం చెప్తాను. వివిధ ప్రయోగశాలల్లో ఈ మందుని పరీక్షించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఎలాంటి ప్రమాదకరమైనవి ఏమి లేవని చెప్పారు. ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని చెప్పారు. ఇది సేఫ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఈ సందర్భం ఇన్ని అయిన తర్వాత ఇందులో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలు లేవని డిక్లేర్ చేశారు. ఇందులో ఎలాంటి స్టెరాయిడ్స్ లాంటివి కూడా లేవని డిక్లేర్ చేశారు. ఇంత సేఫ్గా అంటే ఇంత ప్రత్యేకంగా ఇంత సేఫ్గా ఉన్న ఒక మెడిసిన్ ప్రసాదంగా తీసుకోవడంలో లేదా మందుగా తీసుకోవడంలో అభ్యంతరం ఎవరికి ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు పదే వస్తున్నారు అని అంటే మందుకి ఉన్న ప్రత్యేకత మనకు గుర్తించాలి. మందు ఇవాళ వేసుకోవడమే కాదు, దీని తర్వాత కొన్ని రోజుల పాటు పథ్యం పాటించాలి. ఆ పథ్యం వల్ల అది మెరుగైన ఫలితాలు ఇస్తుందని వారే చెప్తారు. ఎలా దీన్ని వాడాలి, వాడిన తర్వాత ఎలాంటి పథ్యం తీసుకోవాలని దాని మీద వాళ్ళు కరపత్రాలు కూడా ఇస్తున్నారు. ఇన్ని వైవిధ్యం ఉంది. దీన్ని ఇలాంటిది ఎక్కడ లేనప్పుడు దీన్ని మనం కాపాడుకోగలగాలి. అది మన హైదరాబాద్లో ఎంతో ప్రాచీనంగా 170 సంవత్సరాల నుంచి ఉంది అంటే మనం దీన్ని పరిరక్షించుకోవాలి. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో వారికి మనం ధీటుగా సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల వీరేమి వ్యాపారమే చేయట్లేదు. ఎందుకంటే బత్తిన సోదరులు దీని మీద పెద్ద వ్యాపారం చేయట్లేదు. వాళ్ళు మందు తయారు చేసి ఉచితంగా వితరణ చేస్తున్నారు. మిగతా స్వచ్ఛంద సంస్థలు ట్రస్ట్లో మీకు మిగతా ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఈ ఇచ్చే మందు ఏదో చెప్తే ప్రసాదంగా ఇస్తున్నారో అది ఉచితం. ఎవరైతే వాస్తవం బారిన పడి ఉంటారో వాళ్ళు దీన్ని తగ్గించుకోవడానికి అవకాశంగా చూస్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నవీన కాలంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతకాలం చూస్తారు, నయం కాకపోతే వేరే డాక్టర్ ఎందుకు పదే వెళ్తున్నారు. అలానే ఈ మందు పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ వస్తున్నారు. లేకపోతే ఇంకా లక్షల మంది జనాలు ఒకే చోటుకి ఒకే సంవత్సరం ఎప్పుడు రారు కదా.
కాబట్టి మనం ఇందులో దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాచీనంగా ఉన్నవి దానివల్ల ఫలితాలు ఉన్న వాటిని మనం దాని జోలికి పోకుండా ఉంటే మంచిది అది నా అభిప్రాయం. చాలా అద్భుతమైన అనాలిసిస్ చేశారు రామమూర్తి గారు.